వియత్నాం విషాద ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. భారత పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బోట్ హోలాంగ్ బేలోని సమీపంలోని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా నిర్ధారణ అయింది. మృతులందరూ భారతీయ పర్యాటకులేనని వియత్నాం అధికారులు ధృవీకరించారు. మృతుల్లో 2 మహిళలున్నట్లుగా తెలిపారు. ఈ ప్రమాదం నుంచి 4 బోటు సిబ్బందితో సహా మొత్తం 21 మందిని రక్షించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారికి ఐసీయూలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాద సమయంలో బోటులో 70 మంది టూరిస్టులు ఉన్నట్లుగా తెలిపారు. ఈ బోటు ప్రమాదంలో మృతి చెందిన వారిలో తమిళనాడుకు చెందిన 10 మంది ఉండగా ఏపీ వాసులు 2 ఉన్నారు. కేరళం వాసులు 2 ఉన్నట్లుగా తేల్చారు. అలాగే ఏపీలోని కడపవాసి శ్రీధర్, బందరు వాసి జయశ్రీ ఈ బోటు ప్రమాదంలో మృతి చెందారు. మచిలీపట్నం వాసి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన కేరళంలోని కొట్టారక్కరకు చెందినటువంటి ఏసీ థామస్, ఆయన భార్య లోవేని థామస్ కుటుంబ సభ్యులను ఆ రాష్ట్ర మంత్రి బిందు కృష్ణ పరామర్శించారు. కొల్లాలంలోని వారి నివాసానికి వెళ్లిన మంత్రి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత్కు చెందిన ఓ మొబైల్ కంపెనీ తమ సంస్థకు చెందిన 250 మంది డీలర్స్ను విహారయాత్రకు వియత్నాంకు తీసుకెళ్లింది. వీరిలో 35 మంది ఏపీకి చెందిన డీలర్లు ఉండగా 40 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కడప, మచిలీపట్నం, బందర్కు చెందిన పలువురు డీలర్లు ఉన్నారు. ఇక 3 బోట్లలో ఈ భారత బృందం విహారయాత్రకు వెళ్లగా ఇందులో ఓ బోటు బోల్తా పడింది. హోన్ బే నుంచి ఆంటోయ్ పోర్టుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం ప్రారంభించిన 100 మీటర్ల దూరంలోనే బోటు తలకిందులైనట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక రెస్క్యూ సిబ్బంది పలువురిని రక్షించారు. ఈ ఘటనపై భారత రాయబారి కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు హోచ్మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. అలాగే హనోయ్లో కూడా మరో కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఈ 2 కంట్రోల్ రూమ్స్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చంటూ తెలియజేశారు. ఇక మరోవైపు బోటు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏపీకి చెందిన వారి వివరాలు తెలుసుకోవడం జరిగింది. వియత్నాంలోని భారత రాయబారి కార్యాలయంతో మాట్లాడినట్టుగా తెలిపిన అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు. 8వ తేదీ కడప నుంచి చెన్నైకి వెళ్ళారు. చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్ళారు. బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. అక్కడ వచ్చేసి బోటు బోల్టా పడింది అనేసి మాకు అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చి అన్నయ్య చనిపోయారు అనేసి. అక్కడ ఆయనకు వచ్చేసి ఇక్కడ కడపలో ఏఎన్సీ ఉంది, కౌశిక్ కమ్యూనికేషన్ అనేసి మొబైల్ షాపులు ఉన్నాయి. ఈ లావా కంపెనీ తరపున మీటింగ్కి వెళ్ళారు. ఇలా బోటు బోల్టా పడింది అనేసి ఇలా చెప్పారు మాకు. దయచేసి మాకు తొందరగా మా అన్నయ్య గారిని కంపెనీ ఎంప్లాయీ లావా డిస్ట్రిబ్యూటర్ అయినా మొత్తం 60 మంది 100 మంది దాకా పోయినారు. ఈ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం పోయినారు. అక్కడ బోట్ ఎక్కినారంట ఈరోజు 12 గంటలకు. బోట్ ఎక్కుతానే కొంచెం దూరం పోతానే బోటు పెద్ద అల వచ్చి బోటు బొల్లబడి లోపల కింద అందరు ఇరక్కపోయినారంట. ఇరక్కపోయింటే ఒక్కొక్కరిని తీసి హాస్పిటల్ చేరుస్తా అంటే నేను మా సీదరన్నను హాస్పిటల్ చేర్పించినారు. హాస్పిటల్ చేర్పిస్తానే అక్కడ హాస్పిటల్ డాక్టర్లు కన్ఫర్మ్ చేసి చనిపోయినాడని చెప్పింటేనే ఆ ఎంప్లాయీ, నాకు మా దగ్గర పనిచేసే ఎంప్లాయీ, కంపెనీ ఎంప్లాయీ, అతను ఫోన్ చేసి మాకు ఇట్లా విషయం చెప్పినాడు.